హాయ్ గైస్, మనం రెబల్ డ్రామా యొక్క పార్ట్ 2 చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? గిల్డ్వాంగ్ తన కంట్రోల్ ను కోల్పోతాడు. అతడు రాయి విసరడంతో వాళ్ళ అమ్మను టార్చర్ చేస్తున్న అతనికి గాయం అవుతుంది. కానీ అతడు ఓనర్ జూ ఉంటాడు కదా, అతడు పంపిన మనిషి అతడు. నువ్వు అక్కడికి వెళ్లి విచారించి ఏంటో తెలుసుకునిరా అని పంపించాడు. ఈ సమస్యల్లో చివరకు గిల్డ్వాంగ్ వాళ్ళ నాన్న ఇరుక్కుపోతాడు. ఇప్పుడు అతన్ని తీసుకుని శిక్ష వేయడానికి తీసుకెళ్తున్నారు. అదే టైంలో గిల్డ్వాంగ్ వాళ్ళ అమ్మకు ప్రసవ నొప్పులు వచ్చాయి. అతడు ఫోర్స్ గా తోసేశాడు కదా, అందువల్ల ఆమెకి ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి. బిడ్డను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇలాగే లేట్ అయిందంటే నీ ప్రాణాలకే ముప్పమ్మా అంటున్నారు. ఇంకోవైపు గిల్డ్వాంగ్ వాళ్ళ నాన్నను కట్టేశారు. నీకెంత ధైర్యం ఉంటే ఓనర్లనే కొట్టాలని చూస్తారు అని అంటున్నారు. అప్పుడు ఇతడు బాగా ఏడుస్తున్నాడు. ఈ బానిసను వదిలేయండి, నా పిల్లల కోసం నన్ను వదిలేయండి అంటుంటాడు. నేను మీకోసం ప్రాణాలైనా ఇస్తాను, కానీ ఇప్పుడు నాకు పుట్టబోయే బిడ్డను చూడాలి. అతడు బతిమిలాడడంతో సరే, ఇన్నేళ్లుగా ఇతడు మా దగ్గర పనిచేశాడు కదా, బతకరా అని చెప్పి వదిలేశారు. ఇప్పుడు లోపలికొచ్చి చూస్తే చేతిలో బిడ్డతో నిలబడ్డారు. ఇతడు అనుకున్నట్లుగానే కూతురు పుట్టింది. వైఫ్ బాగానే ఉంది, కానీ ఇతన్ని చాలా మిస్ అయినట్లు చూస్తోంది. కొంచెంసేపు కాగానే ఆమె డీలా పడిపోతోంది. ఇంత బాధలో ఉన్న అతడు బిడ్డను చూడగానే చాలా సంతోషపడుతున్నాడు. ఇదిగో మన ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అని అరుస్తుంటాడు. అతని భార్య బాగానే మాట్లాడింది. సడన్ గా ఏమైందో ఏమో కానీ నాకు ఒంట్లో ఒకలాగా ఉంది అంటోంది. ఏమైందమ్మా నీకు అని టక్కున బెడ్షీట్ తీసి చూశాడు. ఆ బెడ్ మొత్తం బ్లడ్డే ఉంది. ఏదో సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఉండమ్మా, నేను వైద్యురాలని తీసుకొస్తా అని బయలుదేరబోతున్నాడు. అప్పుడు ఆమె వద్దు వద్దు, మీరు కొంచెం సేపు నాతోనే ఉండండి అని చేయి పట్టుకుంది. అప్పుడు ఆమె అతన్ని చూస్తూ, చాలా థ్యాంక్స్ అండి, నేను మీతో గడిపిన క్షణాలను అస్సలు మర్చిపోలేను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాకే చాలా సంతోషంగా ఉన్నా అంటోంది. ఇదిగో చూడండి, నేను వెళ్లిపోయిన తర్వాత మీరు బాధపడకూడదు, మీరు బాగుండాలి అని ఫీల్ అవుతూ మాట్లాడుతోంది. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటున్న క్రమంలోనే, ఇదిగో చూడండి, మీరు గిల్డ్వాంగ్ తో కోపంగా నడుచుకోవద్దు, అతడు చాలా చిన్న పిల్లవాడు అని చెప్పుకుంటూనే కళ్ళు మూస్తోంది. ఆమె చేయి కింద పడుతోంది. ఇప్పుడు ఇతడు భరించలేకపోతున్నాడు. లేమ్మా లేమ్మా అని పిలుస్తున్నాడు. కానీ ఆమె కదలడం మెదలడం లేదు. అప్పుడు పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళ అమ్మను చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కొంచెం సేపు అయ్యాక తన భార్యను వీపులో ఎత్తుకుని బయటకు తీసుకొస్తున్నాడు. పిల్లలకు మీ అమ్మ చనిపోయిందని చెప్పలేదు, మీ అమ్మతో నేను కొంచెం సేపు మాట్లాడాలి, మేము దూరంగా వెళ్తున్నాం అని చెప్తున్నాడు. ఇప్పుడు భార్యను పాతి పెట్టాక సమాధిని చూస్తూ చాలా ఏడుస్తున్నాడు. నన్ను క్షమించమ్మా, దీనంతటికీ కారణం నేనే అని చాలా ఏడుస్తుంటాడు. వెనుక ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా కంటతడి పెడుతున్నారు. అతడు తన భార్యతో ఎంత ప్రేమగా ఉండేవాడో వీళ్ళు కూడా చూశారు. అతడు అలా ఏడుస్తుంటే వీళ్ళందరికీ కూడా చాలా బాధగా అనిపిస్తోంది. సీన్ కట్ చేస్తే ఒక అతడు ఏం చెప్తున్నాడంటే, నీ దగ్గర చాలా డబ్బు ఉందని ఆ జూనే నిన్ను నీ భార్యను వాచ్ చేయమని వాళ్ళ బంధువులకు చెప్పాడు. అతడు వచ్చి చాలా టార్చర్ చేయడం వల్లే మీ భార్యకు ఇలా జరిగింది, ఇదంతా వాళ్ళ ప్లాన్ అని చెప్పగానే ఇతడు చాలా కోప్పడుతున్నాడు. ఇతడు ఇలా చెప్పేది గిల్డ్వాంగ్ కూడా దాక్కుని విన్నాడు. ఇక్కడ ఎవరో ఉన్నట్లున్నారే అని ఇతడు తిరిగి చూస్తే గిల్డ్వాంగ్ వెళ్లి రూమ్ లో పడుకున్నాడు. కానీ ఆ విషయం అతని మైండ్ లో రన్ అవుతోంది. పక్కనే వాళ్ళ అన్న పడుకుని ఉన్నాడు. నాన్న ఏదైనా చేస్తాడా అని ఇతడు చాలా బాధపడుతున్నాడు. రాత్రంతా పడుకోలేదు. కొంచెం సేపు అయ్యాక పడుకున్నాడు. ఆ తర్వాత లేచి చూస్తే వాళ్ళ నాన్న కనిపించట్లేదు. గిల్డ్వాంగ్ భయపడినట్లే వాళ్ళ నాన్న ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే, మంత్రి జూ ఉంటాడు కదా, అతని యొక్క రూమ్ కే వచ్చాడు. అతడు బాగా నిద్రపోతున్నాడు. కానీ ఇతడు లోపలికి ఎలా వచ్చాడో తెలియట్లేదు. రాగానే కాలితో తన్ని లేపుతున్నాడు. చూడగానే అతడు భయపడిపోయాడు. ఏంటయ్యా, ఏంటి ఇక్కడ నీకు పని, ఇప్పుడెందుకు వచ్చావు అంటుంటాడు. నీ కొడుక్కి నా భార్య కదా పాలు పెట్టి అన్నం తినబెట్టి పెంచింది, నువ్వు ఏం చేసినా భరించాం, అదంతా నీ తప్పు కాదులే, మా తప్పే. ఇలా అనుకుంటూ కత్తి తీశాడు. ఆ కత్తి చూడగానే ఇతడు భయపడిపోతున్నాడు. అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంటే ఇతడు తలుపులను లాక్ చేశాడు. అమోగి అని అరుస్తుంటాడు. నోరు ముయ్యరా సన్మూంగ్ అని ఇతడు పేరు పెట్టి పిలిచాడు. ఏంటి, నా పేరు పెట్టి పిలిచావా, నీకెంత ధైర్యం రా అని ప్రాణాలు పోయే టైంలో కూడా అరుస్తుంటాడు అతడు. చనిపోయే నీకు పేరు పెట్టి పిలవడమే ఇంత పెద్దగా అనిపించిందా అని కత్తితో పొడుస్తుంటాడు. ఇదంతా గిల్డ్వాంగ్ బయట నుండి చూస్తున్నాడు. వాళ్ళ నాన్నే అలా చేస్తున్నాడని ఇతడు గెస్ చేశాడు. ఇప్పుడు రక్తపు మరకలు చూడగానే ఇతనికి మైకం వచ్చింది. అక్కడ నుంచి పరిగెత్తాడు. కొంచెం సేపు అయ్యాక వామిట్ కూడా చేసుకున్నాడు. ఇదే టైంలో గిల్డ్వాంగ్ వాళ్ళ నాన్న ఆ దొంగల గుంపులోనే ఉంటాడు కదా, వాళ్ళంతా వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఇదంతా ఒక దొంగతనం లాగా వాళ్ళు సెటప్ చేస్తున్నారు. లోపల ఉన్న వస్తువులన్నీ మనుషులు ఎత్తుకెళ్తున్నారు. అంతేకాదు ఆ ఓనరుకు సెక్యూరిటీగా ఒక అతడు ఉంటాడు, అతడు కూడా హెల్ప్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మకు
ఆరోగ్యం బాగా లేనప్పుడు ఈ ఓనర్ ఆమెను రోడ్డుపై లాక్కుంటూ వెళ్లి చాలా హీనపరిచాడు. ఇదంతా అతనికి జ్ఞాపకం చేయడంతో అతడు కూడా మీకు హెల్ప్ చేస్తానని చెప్పాడు. అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. సీన్ కట్ చేస్తే నిద్ర లేచేటప్పుడు ఆ ఓనర్ భార్య ఉంటుంది కదా, ఆమెకు ఏదో తప్పుగా జరిగినట్లు అనిపిస్తోంది. ఆమె బయటకు వచ్చింది. ఆ మంత్రి జూ ఉంటాడు కదా, అతని ఇంటి ముందు ఉన్న కాపలాదారుణ్ణి కట్టి పెట్టారు. ఇదంతా సెటప్ కదా, అతడు కూడా బాగా యాక్ట్ చేస్తున్నాడు. ఇదిగోండి అటు చూడండి అని సిగ్నల్ ఇస్తుంటాడు. ఆమె నడుచుకుంటూ వెళ్తోంది. బయట మొత్తం రక్తమే ఉంది. లోపలికి వెళ్ళగానే బాగా ఏడుస్తోంది. ఆ తర్వాత చాలా మంది వచ్చారు. పోలీసులు కూడా వచ్చారు. ఇంతకు ముందు హత్య జరగలేనట్లే ఉంది. ఇప్పుడు గిల్డువాంగ్ వాళ్ళ నాన్న యొక్క కొత్త ఓనర్ ఉంటాడు కదా, అతడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇదిగో చూడమ్మా, ఆ దొంగల ముఠా ఉంది కదా, వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళను చంపేసి ఇంట్లో ఉన్నవన్నీ ఎత్తుకెళ్తుంటారు. వాళ్ళు మాస్క్ వేసుకుని వస్తారు. మిగతా ఊర్లలో చాలా ఇలా జరిగాయి, కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఇలా జరిగింది అని చెప్తుంటాడు. అందరూ కూడా దోపిడీ దొంగలే హత్య చేశారని మాట్లాడుకుంటున్నారు. ఇదే టైంలో ఈ ఓనర్ జూ భార్య ఉంటుంది కదా, ఆమె ఒకలాగా ఆలోచిస్తోంది. లేదు లేదు, ఇది దొంగలు చేసిన పని కాదు, కావాలనే ఇతన్ని చంపేశారు, ఇది హత్య అంటోంది. అతడు కొన్ని రోజుల క్రితం ఒక పనివాణ్ణి బాగా తిట్టాడు. అతడే ప్రతీకారం తీర్చుకున్నాడు. అతడు వేరెవరో కాదు, మోగినే అయి ఉంటాడు అని ఆమె అంటోంది. కరెక్ట్ గానే చెప్పింది. ఆ మాట వినగానే అందరికి డక్కుమంది. ఎందుకంటే అంతా కూడా మోంగేకు హెల్ప్ చేశారు. అప్పుడు ఆ కాపలాదారుడు అయ్యయ్యో ఈమె ఏంటి ఇలా కనిపెడుతోంది అనుకుంటున్నాడు. అతడే అయి ఉంటాడు, అతన్ని తీసుకొచ్చి చర్మం ఒలిచారంటే అతడే నిజం కక్కుతాడు అంటోంది. సరే, సందేహం పేరులో అరెస్ట్ చేయాలని చెప్పి మనుషులను పంపించారు. ఇదే టైంలో ఎప్పుడు మనుషులు వస్తారా అని గిల్డువాంగ్ ఎదురు చూస్తున్నాడు. కరెక్ట్ గా మనుషులు వస్తున్న క్రమంలో బయట చెప్పులు ఉండడం చూశాడు. ఆ చెప్పులపై రక్తం మరకలు ఉండడంతో దాన్ని తీసుకెళ్లి మండుతున్న పొయ్యిలో వేశాడు. అప్పుడు సైనికులు వచ్చారు. ఎక్కడ మీ నాన్న అని అడుగుతున్నారు. ఆయన ఇంట్లో లేరే, చూడండి చెప్పులు కూడా లేవు, వెళ్ళిపోండి అంటుంటాడు. ఇదే టైంలో గిల్డువాంగ్ వాళ్ళ నాన్న నిద్రపోయి లేచి వస్తున్నట్లు వస్తుంటాడు. రాగానే నా చెప్పులేవి అని అడుగుతుంటాడు. అప్పుడు అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఇతడు వాళ్ళ నాన్నను కాపాడుతున్నా అని చెప్పులు కాల్చేశాడు. కానీ వాళ్ళ నాన్న అలా మాట్లాడుతుంటే అందరికి డౌట్ వస్తోంది. వెంటనే అతన్ని తీసుకెళ్లి జైల్లో వేశారు. ఇదే టైంలో గిల్డువాంగ్ వాళ్ళ నాన్న యొక్క కొత్త ఓనర్ ఉంటాడు కదా, అతడు వచ్చాడు. అప్పుడు దగ్గరకు వచ్చి ఏంటయ్యా నువ్వే చంపేశావా ఏంటి? ఏదో దొంగతనం కోసం మనుషులు కావాలంటే నేను మనుషుల్ని సెట్ చేశాను, నిజంగానే నువ్వే హత్య చేశావా అని అడుగుతున్నాడు. అవునయ్యా నేనే హత్య చేశాను, దీనికి ఎలాంటి శిక్షనైనా నేను అనుభవిస్తాను, కానీ అతడు నాకు చేసిన క్రూరత్వం మొత్తాన్ని నేను నిరూపించి తీరాలి అంటుంటాడు. ఏరా నీకేమైనా బుద్ధి ఉందా? ఏ పనుడైనా తన ఓనర్ పై నింద మోపితే అతన్ని శిక్షిస్తారా? రిటర్న్ గా పనివాన్నే శిక్షిస్తారు, అది నీకు తెలియదా అంటుంటాడు. మీరు నన్ను కాపాడాలంటే కాపాడండి, అలా చేస్తే మీకెప్పటికీ రుణపడి ఉంటా అంటుంటాడు. సీన్ కట్ చేస్తే ఈ కేసుపై విచారణ చేస్తున్నారు. చనిపోయిన ఓనర్ సైడ్ నుంచేని ఆ కాపలాదారుడు ఉంటాడు కదా, అతడు మాట్లాడుతున్నాడు. మా ఓనర్ ఇతన్ని తిట్టాడు, ప్రతీకారం తీర్చుకోవాలని అతడే ఇలా చేసి ఉంటాడు అన్నట్లు ఇతడు చెప్తున్నాడు. అప్పుడు గిల్డువాంగ్ వాళ్ళ నాన్న ఏమంటున్నావు నువ్వు? ఆయన నన్ను తిట్టాడా? నువ్వు చూసావా అని అడుగుతుంటాడు. నువ్వు చూడలేదు కదా అని చెప్పి అతడు షర్టు విప్పాడు. ఒంటిపై మొత్తం గాయాలే ఉన్నాయి. అది చూసి జనం అంతా షాక్ అవుతున్నారు. పోలీసులే జడ్జి లాగా కూర్చున్నారు. ఇదంతా ఏంటి అని వాళ్ళు అడుగుతున్నారు. ఇదంతా కూడా చిన్న వయసులోంచి నా ఓనర్ నాకు ఇచ్చిన ఒక గిఫ్ట్. 5 ఏళ్ల నుంచి నేను అతని దగ్గర పనిచేస్తున్నాను. ఇదిగో 10 ఏళ్లప్పుడు ఈ గాయం ఇచ్చాడు. ఆ తర్వాత ఇదిగో ఇది కూడా అతడే ఇచ్చాడు అని ఒక్కొక్కటిగా చూపిస్తున్నాడు. యాక్చువల్ గా ఇలా హింసించకూడదు, అది కూడా చట్ట ప్రకారం తప్పే. అప్పుడు ఓనర్ భార్య ఏమంటుందంటే ఇతడు మాకు చాలా ఏళ్లుగా పనిచేస్తున్నాడు, కానీ మేము చిన్న చిన్న పనిష్మెంట్లే ఇచ్చాము, అంతే తప్ప వేరే ఏది లేదు అన్నట్లు ఆమె చెప్తోంది. ఆ రోజు ఇతన్ని మీరు లాక్కెళ్లారే, అప్పుడు కూడా కొట్టడానికే తీసుకెళ్లారా అని జడ్జి అడుగుతున్నాడు. అయ్యయ్యో ఆ రోజు మేము కొట్టనే లేదు అని అంటోంది. అప్పుడు గిల్డువాంగ్ వాళ్ళ నాన్న ఏమంటున్నాడంటే నేను ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా వాళ్లకు నేను విశ్వాసంగా పనిచేశాను. సాధారణంగా తిడితే చంపి ఉండేవాడిని అంటే ఆయన్ను నేను ఎప్పుడో చంపి ఉండేవాడిని అంటుంటాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా అవును కరెక్టే కదా అంటున్నారు. అప్పుడు ఆ జడ్జి ఇతడే చంపాడని చెప్పడానికి ఆధారం లేదు కదా అంటుంటాడు. అప్పుడు ఈమె ఉంటుందంటే లేదు లేదు ఉంది, ఎందుకంటే ఇతని భార్య చనిపోయింది, ఆ కోపంలో ఇతడు నా భర్తను చంపి ఉంటాడంటోంది. ఈమె అలా మాట్లాడుతుంటే గిల్డువాంగ్ వాళ్ళ నాన్నకు చాలా కోపం వస్తోంది. కానీ తట్టుకుంటూ ఓనరమ్మ ఏం చెప్పారు? నా భార్య చనిపోవడానికి నీ భర్తే కారణం అని మీరు చెప్తున్నారా అంటుంటాడు. ఏంట్రా వీడు ఇలా చెప్పాడు అని ఆమె అతన్నే చూస్తోంది. అప్పుడు కూడా ఏమంటుందంటే అతడే కారణమని నేనేలా చెప్తా, నీ భార్య నా భర్తతో తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నించింది, అది
అది వర్కౌట్ కాలేదు. అందువల్ల ఏదేదో ట్రై చేసింది. ఇలాంటి టైంలోనే రోడ్ లో ఏదో జరిగి ఉంది, అప్పుడు కింద పడిపోయి ఉంటుంది అంటోంది. అప్పుడు అతనికి చాలా కోపం వచ్చి విలన్ లాగా నవ్వుతుంటాడు. అప్పుడు ఓనర్ అమ్మ కొంచెం స్టన్ అయిపోయింది. చూడండి వాడు ఎలా వెకిలిగా నవ్వుతున్నాడో అంటోంది. అప్పుడు ఇతడు టక్కున లేచి, జనం అంతా చూస్తున్నారు కదా, ప్రజలారా మీరే చెప్పండి, నా భార్య 40 ఏళ్లుగా మీకు తెలుసు. ఆమె మిగతా వాళ్ళను వలలో వేసుకోవాలని ఏమైనా ట్రై చేసిందా? తప్పుగా నడుచుకునే స్వభావం ఉన్నదేనా అని అడుగుతుంటాడు. నిందితులు లేచి నిలబడి మాట్లాడకూడదట. వెంటనే సైనికులు వచ్చి అతన్ని కొడుతున్నారు. విచారణ అయిపోయిన తర్వాత ఆ జడ్జి కొత్త ఓనర్ ఉంటాడు కదా, అతనితో ఏం చెప్తున్నాడంటే, మనం మాట్లాడకుండా ఇతడి హత్య చేశాడని కేసును ముగించేద్దామా అంటుంటాడు. ఇతనికి గాని మరణదండన ఇస్తే కేసు అయిపోతుంది కదా అంటుంటాడు. అయ్యయ్యో ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇదే ఫస్ట్ కేసు, ఈ రాజ్యంలో ఇలా జరిగిందే లేదు. మీరు మీ పాటన మీరు అతనికి శిక్ష వేసి ఆ తర్వాత నిజమేంటో తెలిస్తే ఆ తర్వాత ఎంత పెద్ద సమస్య అవుతుందో కొంచెమైనా ఆలోచించండి అంటుంటాడు. మీరు పూర్తిగా విచారించాలి, దానిపై ఒక రిపోర్టు సమర్పించాలి, మొత్తం విచారించి కరెక్ట్ గా తీర్పు ఇవ్వండి అంటుంటాడు. సరే అది విచారించే తీరుదామని ప్రజలందరినీ పిలిచి ఒక ఉత్తర్విస్తున్నాడు. ఇదిగో చూడండి, ఈ ఓనర్ జూకు గిల్డ్వాంగ్ వాళ్ళ నాన్నకు మధ్య ఏదైనా గొడవ జరిగిందా? ఈ ఓనర్ అతని కుటుంబాన్ని చాలా హింసించాడా? ఈ విషయాలన్నీ ఎవరికైనా తెలుసా? మీరు నేరుగా చూసారా? ఒకవేళ ఎవరైనా అలా చూస్తే నేరుగా వచ్చి సాక్ష్యం చెప్పండి అని ఆ జడ్జి అంటుంటాడు. అప్పుడు వీళ్ళలో మాట్లాడుకుంటున్నారు, వీటికి ఏమైనా పిచ్చాయంటే ఓనర్ కు వ్యతిరేకంగా ఎవరైనా సాక్ష్యం చెప్తారా? నిజంగా క్రూరంగా హింసించినా కూడా సాక్ష్యం చెప్పడానికి భయపడతారు కదా అని వీళ్ళంతా అనుకుంటున్నారు. యాక్చువల్ గా ఆ రోజు మార్కెట్ లో ఓనర్ జూ పంపిన మనిషి గిల్డ్వాంగ్ వాళ్ళ అమ్మతో తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు అక్కడ ఉన్న వ్యాపారులంతా చూశారు. వాళ్ళందరికీ తెలుసు ఆ వ్యక్తి వీళ్ళ అమ్మతో ఎలా ప్రవర్తించాడో అని. కానీ వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి ముందుకు రావట్లేదు, ఎందుకంటే భయం. సాక్ష్యం చెప్తే ఏమవుతుందో ఏమోనని భయపడుతున్నారు. ఇప్పుడు మోంగేను మళ్ళీ జైల్లో వేశారు. అప్పుడు ఈ పిల్లలు చెల్లిని తీసుకొచ్చి నాన్నకు చూపిస్తున్నారు. అతడు పిల్లలతో బాగా ఆడుకుంటున్నాడు, కానీ తన దుఃఖాన్ని పిల్లలకు షేర్ చేయట్లేదు. నాన్న మీరు ఎప్పుడు వస్తారు అని పెద్దోడు అడుగుతుంటే, మీరు మళ్ళీ ఇక్కడికి రావద్దు, నేను త్వరలోనే మీ దగ్గరికి వస్తా అని చెప్తున్నాడు. కానీ గిల్డ్వాంగ్ అలాగే చూస్తున్నాడు. వాళ్ళ నాన్న ఇలా అవడానికి తనే కారణం అన్నట్లు చాలా బాధపడుతున్నాడు. సీన్ కట్ చేస్తే తన ఫ్రెండ్ ఎప్సాన్ ను కలవడానికి గిల్డ్వాంగ్ వచ్చాడు. ఏం మాట్లాడాలో చూపించలేదు. నెక్స్ట్ ఈ కేసు మళ్ళీ విచారణకు వచ్చింది. కొత్త ఓనర్ చెప్తున్నాడు, ఎవరైనా ఏదైనా చూసి ఉంటే నేరుగా వచ్చి చెప్పండి అంటుంటాడు. ఎవరు మిమ్మల్ని శిక్షించరు, మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే చెప్పండి, వాళ్ళను మేం శిక్షిస్తామని అతడు అంటున్నాడు. అంతా వింటున్నారు తప్పితే సాక్ష్యం చెప్పడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అప్పుడు చనిపోయిన ఓనర్ యొక్క భార్య ముందుకు వచ్చి, నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటోంది. మా చెల్లెలి యొక్క భర్త ఊరికే ఇటువైపు వచ్చి వెళ్ళాడు, కానీ మోంగే భార్య అటువైపు వచ్చి అతన్ని వెళ్ళనివ్వకుండా దారికి అడ్డంగా నిలబడింది. అతడు ఊరికే తిట్టాడు. అప్పుడు ఆమె చాలా కోపంతో వెళ్లి మోంగేకు చెప్పింది. అప్పుడు కోపంతో అలా చేసి ఉంటాడు. ఈ విషయాన్ని మీకు చెప్పాలని అనుకున్నా అంటోంది. అప్పుడు ఆ జడ్జి ఇలాంటి ఒక సంఘటన జరగడాన్ని ఎవరైనా చూసారా అని జనాన్ని అడుగుతుంటారు. అప్పుడు ఆ వ్యక్తి మార్కెట్ లో ఆమెతో ఎలా నడుచుకున్నాడో అంతా చూశారు. కానీ అంతా సైలెంట్ గా ఉన్న క్రమంలో ఎప్సన్ ఉంటాడు కదా, అతడు ముందుకు వచ్చి నేను చూసా అంటుంటాడు. అతను ముందుకు వస్తుంటే జనమంతా అతన్ని చూస్తూ ఏంట్రా ఇబ్బందుల్లో పడతావు అన్నట్లు చూస్తున్నారు. కానీ ధైర్యంగా వచ్చాడు. అప్పుడు ఆ జడ్జి ఏం చూసావు బాబు అని అడుగుతున్నాడు. నేను ఆ రోజు గిల్డ్వాంగ్ తో ఆడుకుంటున్నాను. అప్పుడు ఒక ఆయన గిల్డ్వాంగ్ వాళ్ళ అమ్మ వెనకే నడుచుకుంటూ వెళ్ళాడు. ఆమె కూడా భయపడిపోయి ముందు ఫాస్ట్ గా వెళ్ళింది. కానీ ఇతడు వెనకే వెళ్లి ఆమెను హత్తుకుని తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నించాడు. ఆమె చాలా ఏడ్చింది, కానీ అతడు ఆమెను బాగా కొట్టాడు. అతడు తోసేయడంతో కడుపుతో ఉన్న ఆమె రాయికి గుద్దుకుంది. ఆమె చాలా బాధతో అరిచింది. అప్పుడు మేమంతా చూసామని చెప్పాడు. అప్పుడు జనమంతా ఇది విని చూడరా ఎంత క్రూరమైన విషయం జరిగిందో అనుకుంటున్నారు. అప్పుడు ఆ జడ్జి ఏమంటున్నాడంటే, ఇతడు చెప్పేది ఎలా నమ్మేది, 10 ఏళ్ల కింద ఉన్న వాళ్ళు చెప్పే సాక్ష్యం చెల్లదు కదా అన్నట్లు అంటుంటాడు. అప్పుడు అతడు అయ్యా నాకు 11 ఏళ్లు, నేను సాక్ష్యం చెప్పొచ్చు అంటుంటాడు. కానీ ఆ జడ్జి ఒక సాధారణ సర్వెంట్ కు న్యాయం దొరకకూడదని అనుకుంటున్నాడు. ఏదైనా సాకు చెప్పాలని ఆలోచిస్తున్నాడు. ఏంటయ్యా నువ్వు మర్చిపోయావా ఏంటి, సర్వెంట్స్ ఇలా సాక్ష్యం చెప్పకూడదు అని మళ్ళీ అతడే అంటున్నాడు. వేరే ఎవరైనా సాక్ష్యం చెప్పండి అని అంటుంటే ప్రజలకంతా అర్థమైపోయింది. వేరే ఎవరు చెప్పినా కూడా వీళ్ళు ఇలాగే చేస్తారు అని వాళ్ళంతా బాధపడుతున్నారు. అప్పుడు గిల్డ్వాంగ్ ఏమంటున్నాడంటే, మీరంతా మా అమ్మకు చేసింది ద్రోహం, మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని ఏడుస్తూ చెప్తున్నాడు. ఇదే టైంలో ఆ సంతలో ఉన్న ఒక అతడు ముందుకు వచ్చి చెప్తున్నాడు, నేను చూసానయ్యా
ఆ క్రూరత్వాన్ని ఆమె నా దగ్గరికి వచ్చి కుందేలు తోలుకోవడానికి ప్రయత్నించింది. అప్పుడు ఆ వ్యక్తి చాలా హీనంగా ఆమెతో నడుచుకున్నాడు. ఆ సంఘటన మొత్తాన్ని నా కళ్ళారా చూసా అంటుంటే ఇంకొక ఆమె ముందుకు వచ్చింది. ఆమె నా దగ్గరికి వచ్చి క్లిప్ కొనడానికి ప్రయత్నిస్తుంటే అతడు వచ్చి ఆమె ముఖంపై ఉమ్మేశాడని చెప్పింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు సాక్ష్యం చెప్తున్నారు. సుమారుగా ఇప్పుడు అతడు చేసిన నేరం నిరూపితమైంది. కానీ ఆ జడ్జి ఏమంటున్నాడంటే సాధారణ వ్యాపారులు చెప్తే ఎలా నమ్మేది అంటుంటాడు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఇంకా పై స్థాయిలో ఉన్న వాళ్ళు చెప్తేనే బాగుంటుంది అంటుంటాడు. ఈ కేసును అతడు ఇంకా జరుపుకుంటూనే వెళ్ళాడు. సీన్ కట్ చేస్తే గిల్డ్ వాంగ్ వాళ్ళ అన్న ఇద్దరు కలిసి మార్కెట్ కి వెళ్లి సాక్ష్యం చెప్పారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్లి చాలా థ్యాంక్స్ అని చెప్తుంటారు. కానీ వాళ్ళేం చెప్తున్నారంటే ఇకపై మీ నాన్న పని అంతేరా, తిరిగి వస్తారన్న నమ్మకం లేదు అంటుంటారు. అప్పుడు పక్కనున్న ఆయన ఏమా పిల్లలకు అలా చెప్తావా, అలా చెప్పకూడదు కదా అంటుంటాడు. సరే పిల్లలు ఏదైనా తింటారా అని అడిగితే ఏది వద్దు అని వాళ్ళు బాధగా నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు గిల్డ్ వాంగ్ అడుగుతున్నాడు, అన్న ఇక నాన్న రారా, నిజంగానే ఆయన చనిపోతారా అని అడుగుతున్నాడు. కానీ ఇతనికి ఏం చెప్పాలో తెలియట్లేదు. సీన్ కట్ చేస్తే ఈ ఓనర్ భార్య ఎప్సాన్ వాళ్ళ అమ్మను బాగా కొడుతోంది. ఎంత ధైర్యమే, మాకే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారా అంటోంది. అప్పుడు పక్కనున్న ఆయన ఏమంటున్నాడంటే వద్దమ్మా, జడ్జి అంతా చూస్తున్నాడు, ఇప్పుడు ఏదైనా అయ్యిందంటే మీకే నష్టం అంటుంటాడు. కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండండి అని సర్ది చెప్పి లోపలికి పంపించాడు. సీన్ కట్ చేస్తే మోంగేన్ చూడ్డానికి కొత్త ఓనర్ ఉంటాడు కదా, అతని యొక్క ఉంపుడు గత్తె వచ్చింది. మీరు నాకు సాయం చేయాలి, సాయం చేస్తే మీకోసం ఏదైనా చేస్తా అంటుంటాడు. వద్దు వద్దు, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, నాకు డబ్బు కూడా వద్దు, నేను ఫ్రీగానే చేస్తా. ఎందుకంటే తన భార్య కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడిన ఒక వ్యక్తిని నేను ఈ రోజే చూస్తున్నాను. నా వల్ల ఆయన సాయం నీకు చేస్తానని మాట ఇచ్చింది. మరుసటి రోజు ఈ కేసు సభకు వచ్చింది. ఇప్పుడు హీరో వాళ్ళ అమ్మను ఒక అతడు తోసేశాడు కదా, అతన్ని విచారిస్తున్నారు. అప్పుడు అతడు ఏం చెప్తున్నాడంటే ఆమె నా ముందు ఒకలాగా నడుచుకుంటూ వెళ్ళింది. అప్పుడు నేను చెప్పాను సర్వెంట్స్ ఇలా నడుచుకోకూడదని, మాస్టర్స్ ను కరెక్ట్ చేయడానికి ట్రై చేయకూడదని 4 మంచి మాటలు చెప్పాను. అది పెద్ద తప్ప, దాన్ని వీళ్ళు పెద్దది చేశారు అని అంటుంటాడు. దీని అంతటికీ కారణం ఇతడే, వీడికి బుద్ధి చెప్పాలి అని అంటుంటాడు. ఇలాగే వదిలేశామంటే ఓనర్లపై వీళ్ళు ఎక్కి తాండవం చేస్తారు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మోంగేకు చాలా కోపం వస్తోంది. ఇదే టైంలో ఇంకో సాక్షిగా సోనా అని పిలిచారు. అప్పుడు సోనా అంటే ఈ ఉంపుడు గత్తెనే. ఆమె ముందుకొచ్చి ఏం చెప్తోందంటే అయ్యయ్యో ఇతడు చెప్పేది మాత్రం నమ్మకండి, ఇతడు పెద్ద పోకిరి, ఇతడు నా దగ్గరకు వచ్చి నా ఉంపుడు గత్తగా ఉంటావా అని నన్ను బాగా టార్చర్ చేశాడు. అప్పుడు నేను వస్తే ఏమిస్తావు అని అడిగా. మా ఓనరు ఒక పెద్ద ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ గాని సక్సెస్ అయిందంటే మోంగే దగ్గర ఉన్న డబ్బు నగలు అన్ని నా దగ్గరకు వస్తాయి, వాటిని తీసుకొచ్చి నీకు ఇస్తాను. అంతేకాదు అతని పెళ్ళాం పిల్లల్ని అమ్మితే అప్పుడు కూడా ఇంకొంత డబ్బు వస్తుంది, అందులో నీకు ఒక భాగం ఇస్తానని చెప్పాడు. యాక్చువల్ గా చెప్పాలంటే వీళ్ళే ఏదో ప్లాన్ వేశారు అని ఆమె చెప్తోంది. ఈ మాటలు వినగానే జనమంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అవును, మోంగేపై ఎలాంటి తప్పు లేదు, అతన్ని మేము 40 సంవత్సరాలుగా చూస్తున్నాం. అతని లాంటి బంగారం లాంటి గుణం ఎవరికీ లేదు, అతన్ని సందేహపడాల్సిన అవసరమే లేదు అని జనమంతా అంటున్నారు. అంతేకాదు ఇతడు ఏదో లవ్ లెటర్స్ రాసినట్టున్నాడు ఆ ఉంపుడి గత్తెకు. ఆ లెటర్స్ అన్నింటినీ కూడా ఎవిడెన్స్ గా చూపించారు. అది చూడగానే ఇప్పుడు ఆధారాలతో సహా నిరూపితమైంది. అందువల్ల గిల్డ్ వాంగ్ వాళ్ళ అమ్మపై ఎలాంటి తప్పు లేదని చెప్తున్నారు. అంతేకాదు ఇతడు మోంగేతో తప్పుగా నడుచుకున్నది, మాంక్ అంటే హీరో వాళ్ళ అమ్మతో తప్పుగా ప్రవర్తించింది, ఇవన్నీ కూడా నిరూపితం కావడం వల్ల ఇతనికే 30 కొరడా దెబ్బలు విధించాలనేది శిక్ష ఇచ్చారు. ఆ మాస్టర్ జో ప్రాణాలతో ఉండి ఉంటే అతనికి కూడా 10 కొరడా దెబ్బలు పడేవి అని జడ్జి చెప్తున్నాడు. అతడు లేకపోవడం వల్ల ఆ శిక్ష మీరే అనుభవించాలని జో యొక్క భార్యకు చెప్తున్నారు. ఇప్పుడు అందరూ వచ్చి వీళ్ళిద్దరిని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు గిల్డ్ వాంగ్ వాళ్ళ అమ్మపై ఎలాంటి తప్పు లేదు, ఆమె మంచిదని నిరూపితమైంది. కానీ మోంగే ఇంకా మాస్టర్ జోను చంపలేదని నిరూపితం కాలేదు. అందువల్ల అది నిరూపితమయ్యే వరకు ఇతన్ని జైల్లోనే పెడతారు. అప్పుడు అతన్ని లాక్కెళ్తుంటే ఏం చెప్తున్నాడంటే నన్ను చంపడానికి ప్రయత్నించింది ఇతడు కాదు, నాపై రాయి విసిరింది ఇతని కొడుకు అని అరుస్తుంటాడు. అతడు ఒక సాధారణమైన పిల్లాడు కాదు, అతడు వరపుత్రుడు అని చెప్పి వెళ్తుంటాడు. ఈ మాట వినగానే మోంగే ఫేసే మారిపోయింది. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.